అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరి మండలారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీస్ హజరత్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: కానుకను అది కానుకగా ఉన్నంత వరకు స్వీకరించండి, కానీ ఆ కానుక ధర్మ విషయంలో లంచంగా పరిణమించే ప్రమాదం ఉంటే దాన్ని స్వీకరించకండి, కానీ మీరు దాన్ని వదలరు. బీదరికం, ఆకలి దప్పులు దాన్ని స్వీకరించేందుకు మిమ్మల్ని బలవంతం పెడతాయి. బాగా వినండి, ఇస్లాం విసుర్రాయి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ వైపునకు ఖురాన్ మరలుతుందో ఆ వైపునకే మీరు మరలండి. వినండి, అతి సమీప కాలంలోనే ఖురాన్ అధికారాలు వేర్వేరు అయిపోతాయి. జాగ్రత్త, మీరు ఖురాన్ను వదలకండి. రాబోయే కాలంలో మీ గురించి నిర్ణయాలు చేసే పాలకులు వస్తారు. మీరు వారి ఆజ్ఞాపాలన చేసినట్లయితే వారు మిమ్మల్ని అపమార్గం పట్టిస్తారు. మీరు వారి విధేయతను పాటించకపోతే మిమ్మల్ని మృత్యువు ఒడిలో పడవేస్తారు. అప్పుడు మేమేమి చెయ్యాలి అని ఉల్లేఖనకర్త అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు: ఈసా సహచరులు చేసిందే మీరును చెయ్యండి. వారిని రంపాలతో చీరేశారు, శిలువలపైకి ఎక్కించారు, కానీ సత్యాన్ని వారు వీడలేదు. దేవుని అవిధేయతలో జీవించటానికి బదులు దేవుని ఆజ్ఞల్ని పాలిస్తూ ప్రాణాలు అర్పించటమే మనిషికి ఉత్తమమైనది. సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించబడిన కఠినతరమైనటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరించి అవసరమైతే ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడే అవకాశాన్ని, అటువంటి స్థిరత్వాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.